దైవ మర్మములు మే 10. యెహోవాను వెదుకుడి, ఆయన బలమును వెదుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదుకుడి. కీర్తనలు 105:4. దావీదు పొందిన 2వ నష్టమును చూచెదము. దేవుని వాక్యము నుండి 2 భాగములు. 1 దినవృత్తాంతములు 13 మరియు 15 చదువుము. ఎంతో శ్రమపడి ఎంతో ఆసక్తితో దావీదు దాని కొరకు ఏర్పరిచిన స్థలమునకు దేవుని మందసమును తీసుకొన రాగోరెను. సంఖ్యాకాండం 4-7 అధ్యాయములు ఇవ్వబడిన దేవుని ఆజ్ఞ ప్రకారం ఇశ్రాయేలులందరూ అహరోను కుమారులను కహాతీయులను సమకూడవలనని ఉండగా దావీదు తన స్వంత మానవ జ్ఞానము ఆసక్తిని ఉపయోగించి ఒక కొత్త బండి మీద దేవుని మందసంను ఎక్కించి తెచ్చుటకు పోయాను. 1 సమూయేలు 6లో ఫిలిష్తీయులు ఇట్లు చేసిండిరి. సంఖ్యాకాండము 4:15, 7-9లో దేవుడు ఎంతో తేటగా లేవి కుమారులైన కహాతీయులు మాత్రమే తమ భుజముల మీద దేవుని మందసమును మోసుకొని పోవాలని చెప్పాను. బండి మీద దాన్ని ఏమాత్రమును తీసుకొని పోకూడదు. అయితే ఇచ్చట దావీదు అతనితో కూడానున్న సమాజమును మందసమును ఒక కొత్త బండి మీద ఎక్కించిరి. మార్గమందు ఎడ్లకు కాలిజారినందున మందసము పడిపోకుండా పట్టుకొనవలనని ఉజ్జా చేయి చాపగా యెహోవా కోపము అతని మీద రగులుకొని ఆయన అతనిని మొత్తగా ఉజ్జా చనిపోయాను. కావున మందసమును దాని స్థలమునకు వారు తీసుకొని వెళ్ళలేకపోయారు. 2వసారి మందసమును తెచ్చుటకు ప్రయత్నించినప్పుడు దావీదు దేవుని క్రమమును పాటించిన. ఎప్పుడైతే దేవుని వాక్యమందు ప్రత్యక్షపరచబడిన దైవిక క్రమమునకు లోబడి దాన్ని అనుసరించి మొదలు పెట్టెనో తానును జనులందరూ మహోత్సవముతో దేవుని మందసమును దాని స్థలమునకు తీసుకొని రాగలిగిరి. 1 దినవృత్తాంతాలు 15:28. ఈ గొప్ప సంఘటన తరువాతనే 105వ కీర్తన అనబడుచున్న కృతజ్ఞతతో కూడిన ఆశ్చర్యకరమైన ఆ పాటను దావీదు వ్రాసెను. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి, ఆయన గూర్చి పాడుడి, ఆయన కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి. కీర్తన 105 1-7 వచనాలు. ఈ వచనములు దావీదు మనసును నింపిన తలంపులకు మనకు తెలియజేయును. దేవుని సముఖమును సదా వెదుకుచు ప్రతి విషయంలో ఆయన ఏర్పాటు ఏమై ఉన్నదో తెలుసుకోనని ఎడల మన సమస్త కార్యములందును ఏర్పాట్ల యందును ఆయన క్రమమును అనుసరించని ఎడల అవి మన ఇండ్ల విషయములో అయితేనేమి సంఘ విషయంలో అయితేనేమి మనకు పెద్ద నష్టము కలిగించును. ఆసక్తి, జ్ఞానము, అభిప్రాయము బట్టి నడుచుకొనకూడదు, దేవుని నమూనాను బట్టి నడుచుకొనవలెను. కాబట్టి మనమును కూడా ఆయన వెదికే వారముగా, ఆయన బలమును వెదికే వారముగా, ఆయన సన్నిధిని నిత్యమును వెదికి దావీదు వలె మనము కూడా ఆయన దగ్గర నుండి పొందుకోవాలనేది దేవుని ఆశయం. అటువంటి జీవితం దేవుడు మన అందరికీ దయచేయును గాక. ఆమేన్.